Definitely you have to work out inheritance concept. Then the other thing is polymorphism. Polymorphism means overriding the method body in different classes. So this is the abstract method here. This is the abstract method. In this class, I override the method body like this. I implemented the method here. So in this class, I implemented this method in a different way. Means I am changing the method body. I am keeping method name as same. This concept is called as polymorphism. This is nothing but polymorphism. Okay. ఈ కాన్సెప్ట్స్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే చెప్పండి. ఎవ్రీవన్. ఐ రిపీట్ ఎవ్రీవన్, ఈ కాన్సెప్ట్స్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. Then the other one is dynamic binding. So dynamic binding is nothing but ఇక్కడ నేను ఆబ్జెక్ట్ ఆల్రెడీ క్రియేట్ చేశాను చూడండి. I created the object for, I declared the object for abstract class. But in abstract class, I have one abstract method. I implemented that abstract method in inherited class. So that's why I referred this object for inherited class. So inherited class variable యూజ్ చేసుకొని నేను ఏం చేస్తున్నాను, ఆ మెథడ్ని కాల్ చేస్తున్నాను. This is called as dynamic binding. సింపుల్ అండి. డైనమిక్ బైండింగ్ అంటే ఏం లేదు, మీరు ఒక బేస్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సబ్ క్లాస్ని రిఫరెన్స్గా ఇస్తారు. ఐ మీన్ టు సే దట్ ఒక పేరెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యు ఆర్ రిఫరింగ్ ద సబ్ క్లాస్. మీన్స్ ఈ బేస్ క్లాస్లో ఏదైతే అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉంటాయో, దిస్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్. సో ఈ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ని నేను ఎక్కడ చేస్తాను, వేరే క్లాస్లో ఇంప్లిమెంట్ చేస్తాను. సో నేను ఏం చేస్తున్నాను, బేస్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రెఫరెన్స్ సబ్ క్లాస్ ఇస్తున్నాను. దాన్ని బేస్ చేసుకుని నేనేం చేస్తున్నా, సబ్ క్లాస్లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ని, ఒక మెథడ్ని బేస్ క్లాస్ ఆబ్జెక్ట్తో కాల్ చేస్తున్నా. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డైనమిక్ బైండింగ్. సో ఇవన్నీ మీరు జావాలో ఎవరైనా ఇంటర్వ్యూస్లో అడుగుతారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ ప్రిన్సిపల్స్ ఇవి. ఇది లేకుండా ఏ ప్రోగ్రామింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది ఉండదు. ప్రిన్సిపల్ ఈజ్ సేమ్. మీరు .NET తీసుకున్నా, పైథాన్ తీసుకున్నా, జావా తీసుకున్నా, రూబీ, వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీరు ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా ఈ ప్రిన్సిపల్స్ అనేవి సేమ్. సింటాక్సిస్ డిఫరెంట్గా ఉండొచ్చు కానీ ఈ ప్రిన్సిపల్ అనేది సేమ్. ఎవ్రీవేర్ you have to use these principles, OOPS principles. ఇది మీకు పర్ఫెక్ట్గా ఐడియా ఉంటే then you can write code in Java. ఇవి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్. ఈ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్లో ఏ ఒక్కటి మీరు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయినా మీరు జావా ప్రోగ్రామింగ్లో కానీ సెలీనియంలో కానీ మీరు ఏ కోడ్ని ఇంప్లిమెంట్ చేయలేరు. సో ఐ జస్ట్ వాంట్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ. మీ దగ్గర నుంచి నాకు కన్ఫర్మేషన్ వస్తే దెన్ ఐ విల్ గో ఫర్ 2 టాపిక్స్ మీకు పెండింగ్లో ఉన్నాయి. ఆ 2 టాపిక్స్ ఏంటంటే, నేను బ్రీఫ్గా మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేశానంటే యాక్సెస్ స్పెసిఫైయర్స్ అండ్ యాక్సెస్ మాడిఫైయర్స్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి మీకు ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఉంది, ఆ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి.
టేక్ మోర్ టైం. సో నేను కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది లిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ హ్యాష్ మ్యాప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిస్ట్, సెట్స్, హ్యాష్ మ్యాప్స్ ఇవి మీకు మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారీ, ఐ జస్ట్ వాంట్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ సైడ్. మీలో ఎవరికైనా వీటిలో జనరల్ క్వరీస్ ఉంటే చెప్పండి. అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. Is Yamuna. And Bhargavi, Krishna and Venu. No, sir. ఐ థింక్ ఈ సెషన్ అంటే జావా మీకు లిటిల్ బిట్ లెంగ్తీ అయింది. బట్ ఎందుకు లెంగ్తీ అయిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ సింటాక్సెస్ అండ్ దీనివల్ల అయింది. ఓకే, ఇది మీకు పర్ఫెక్ట్గా ఉందంటే సెలీనియం నాకు చాలా ఈజీ అవుతుంది. మీకు ఇది పర్ఫెక్ట్గా అర్థమైతే సెలీనియం ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు చాలా ఈజీ అవుతుంది. ప్రాక్టీస్ చేయడం మీకు ఇంకా హెల్ప్ అవుతుంది ప్రాక్టీస్లో కూడా. ఓకే, దెన్ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ వన్ క్లాస్ ఇన్ అనదర్ క్లాస్. మీరు ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ని ఇంకో క్లాస్లో ఎలా క్రియేట్ చేస్తారు. సో నార్మల్గా మీకు ఇంతవరకు నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశాను, ప్యాకేజ్లో ఒక క్లాస్ క్రియేట్ చేశాను. ఆ క్లాస్కి ఏం చేశాను, మెయిన్ క్లాస్ క్రియేట్ చేసి ఇక్కడ క్రియేట్ చేసే క్లాసెస్ని ఏమంటారంటే వీటిని కాంకరెంట్ క్లాసెస్ అంటారు. బట్ ఇన్ సెలీనియం మీరు సెలీనియంలో చేసేటప్పుడు ఏంటంటే క్లాస్ని క్రియేట్ చేస్తారు, కాంకరెంట్ క్లాసెస్ని తక్కువగా క్రియేట్ చేస్తారు. You are going to create only the main classes, like this. Suppose if your package is company, so in company package I have to create the classes for the company itself. So I have to create company related classes. So see like this,
creating one class is in the company. Company details. So it is one class. Okay. Sorry. So this is another class. This is another class. So I am creating another package here. So this is a package related to payroll company, and here I am creating one class. Payroll company details, and I am creating another class. Payroll payroll company employee details. Straight. Suppose this is my payroll company class. My payroll company class, it is presented in payroll company package. So here public so what is the meaning of this? ఇదేంటి చెప్పండి ఒకసారి. సో ఇట్ ఈస్ స్ట్రింగ్ అరే. ఈ స్ట్రింగ్ అరేలో నేను ఏం చేస్తున్నానంటే ఎంప్లాయీ డీటెయిల్స్ని స్టోర్ చేస్తున్నా. మీన్స్ పేరోల్ కంపెనీలో ఉండే ఎంప్లాయీ డీటెయిల్స్ని స్టోర్ చేస్తున్నా. సపోజ్ కృష్ణ,
ఇవి నా పేరోల్ కంపెనీలో ఉండే ఎంప్లాయీ నేమ్స్. పేరోల్ కంపెనీలో ఉండే ఎంప్లాయీ నేమ్స్ అనుకుందాం. పేరోల్ కంపెనీలో ఉండే ఎంప్లాయీ నేమ్స్. దెన్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే పబ్లిక్ డబుల్ సాలరీస్ అని తీసుకుంటున్నాను. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్. సో సాలరీస్ అని తీసుకుంటున్నా. సాలరీస్ అనే ఒక అరేని తీసుకున్నా. సాలరీస్ అనే ఒక అరేని తీసుకున్నా. At the same time, public string వర్కింగ్ కంపెనీ నేమ్ అని తీసుకుంటున్నాం. సో వర్కింగ్ కంపెనీ నేమ్ సంథింగ్ టేక్ లైక్ దిస్ ఏబిసి. ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయంటే ఒక పేరోల్ కంపెనీ డీటెయిల్స్లో ఉన్నాయి. పేరోల్ కంపెనీ డీటెయిల్స్లో ఉన్నాయి. పేరోల్ కంపెనీ అనే ఒక ప్యాకేజ్లో ఒక క్లాస్లో ఉన్నాయి. దెన్ అదే ప్యాకేజ్లో ఇంకో క్లాస్ ఉంది. ఎంప్లాయీ డీటెయిల్స్ అనే ఒక క్లాస్ ఉంది. ఎంప్లాయీ డీటెయిల్స్ అనే ఒక క్లాస్ ఉంది. సో ఇక్కడ నేనేం చేయాలనుకుంటున్నానంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ ఈ క్లాస్లో ఎస్పెషలీ విత్ ఇన్ దిస్ క్లాస్ ఓన్లీ ఐ వాంట్ టు డిస్ప్లే ఎంప్లాయీ శాలరీ అలాంగ్ విత్ ఐ వాంట్ టు డిస్ప్లే. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే డిస్ప్లే ఎంప్లాయీ డీటెయిల్స్. ఏం డిస్ప్లే అవ్వాలి అంటే నేమ్, శాలరీ, వర్కింగ్ కంపెనీ నేమ్. ఈ మూడు నేను డిస్ప్లే చేయాలి. నా ఎయిమ్ ఏంటంటే ఒక క్లాస్లో నాకేమున్నాయి సో ఇక్కడైనా చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూసి తర్వాత వీ కెన్ వర్కౌట్ దిస్. ఒక క్లాస్లో నాకు సమ్ డీటెయిల్స్ ఉన్నాయి. వేరే క్లాస్లో ఆ డీటెయిల్స్ నేను యూజ్ చేసుకోవాలి. ఒక క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని కానీ మెథడ్స్ని కానీ వేరే క్లాస్లో నేను యూజ్ చేసుకోవాలి. హౌ ఐ కెన్ యూజ్ దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఒక క్లాస్లో నాకు ఇప్పుడు వేరియబుల్స్ ఉన్నాయి. ఈ వేరియబుల్స్ని నేను వేరే క్లాస్లో ఎలా యూజ్ చేసుకోగలుగుతాను, వేరే క్లాస్లో ఎలా యూజ్ చేసుకుంటాను. ద ఫస్ట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. యూ హ్యావ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి యూ కెన్ యూస్. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి యూ కెన్ యూస్. సో హౌ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్? What is this class name? Copy, then create I created the object. I created the object here. Object ni create చేసిన తర్వాత సపోజ్ pr డాట్ అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఏమైనా వస్తున్నాయో చూడండి. స్ట్రైట్ pr డాట్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ తో ఏమీ రావట్లేదు. బట్ లుక్ ఇట్ హియర్. ఇక్కడ చూడండి విత్ దిస్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఇక్కడ ఏమైనా వస్తున్నాయా?
రావట్లేదు. ఓకే, నాకు కావాల్సింది ఏంటంటే ఈ క్లాస్లో నాకు కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఈ క్లాస్లో నాకు సమ్ డీటెయిల్స్ ఐ హ్యావ్ సమ్ డీటెయిల్స్. నేను ఈ క్లాస్లో వాటిని యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? డెఫినెట్లీ ఐ హ్యావ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఆర్ ఐ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఒకటి నేను ఆబ్జెక్ట్ అయినా క్రియేట్ చేయాలి, లేకపోతే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అయినా వర్కౌట్ చేయాలి. సో ఇక్కడ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి హౌ టు యూస్ దోస్ వేరియబుల్స్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఇక్కడ అన్ని నేను పబ్లికే ఇచ్చాను చూడండి. సో యాక్సెస్ స్పెసిఫైయర్స్ అండ్ యాక్సెస్ మోడిఫైయర్స్